ఇప్పటికైనా నీకు అర్థమైందా నేనే తప్పు చేయలేదని? చెప్పరా. అవును, వీళ్ళను నువ్వెందుకు చంపావురా? కింద పడిన శవాల్లో నా మనిషి ఉన్నాడు. ఇప్పుడు చెప్పు నాకు, నన్ను ఎందుకు పోలీసులకు అప్పగించాలనుకున్నావు? ఎందుకు నా వాళ్ళని చంపావు? ఇందులో ఏదో గ్యాంబ్లింగ్ జరుగుతుందన్నది మాత్రం నాకు అర్థమవుతుంది. నా మనీ ఎక్కడా? అది మాత్రం చెప్పు. వీడియోగా నీ మనీ? మనీనా? వీడియోగా నీ మనీ? ఓ మనీనా? హాయ్, నా మనీ ఎక్కడా? ఏంట్రా ఈడు? ఈడేరా మనీ? నేను అడిగింది ఈ మనీని కాదు, నా మనీని అడిగాను. డబ్బు ఎక్కడా? అవును, నిన్ను నేను ఒక మాట అడగాలి. నువ్వు నేను ఇంతసేపటి నుంచి గొడవ పడుతున్నాం కదా, ఎవట్రా వీడు ఎంపైర్ల మధ్యలో నిలబడి ఎంజాయ్ చేస్తున్నాడు? వీడు నీ మనిషే కదరా? ఏం కామెడీరా ఇది? అతన్నే చూస్తే జెంటిల్మెన్ లా కనపడుతున్నాడు. ఖచ్చితంగా వీడికి నాకు ఏ సంబంధం ఉండదు. నీ మనుషులు అప్పుడే కరెక్ట్ గా డబ్బు పెట్టి ఉంటే ఈ సమస్య వచ్చి ఉండేదే కాదు. పోయి నిన్ను నేను తప్పుగా అనుకుంటానా వీరభద్రం? వీడు నీ మనిషి కాదు, నువ్వు మా మనుషుల్ని చంపలేదు. 5 కోట్ల రూపాయలు నీ దగ్గర ఉన్నాయని చెప్పు, ప్రాబ్లం సాల్వ్. అయ్యా వద్దురా, నాకు ఆ డబ్బే వద్దు. నన్ను మోసం చేసిన ఏ ఒక్కడు ఇక్కడి నుంచి ప్రాణాలతో బయటపడడు. నన్ను ఎవరు ఏమార్చలేరు. నువ్వు నీ మనుషులు చచ్చి డెడ్ బాడీస్ గా పోలీసులు ఉన్నారు, మీరెవరూ తప్పించుకోలేరు. డైలాగ్ రొటీన్ గా ఉన్నా సరే ఇది మాత్రం నిజం. మర్యాదగా నేను చెప్పేది వినండి. షూటింగ్ ఆర్డర్స్ తోనే వచ్చాం. మీకు మీరుగా సరెండర్ అయితే మీ ఒంటికి చాలా మంచిది. పొరపాటు చేశారో మీకే రిస్క్. అసలే కన్ఫ్యూజన్ మనిషిని. నా సర్వీస్ లో ఇదే ఫస్ట్ అటాక్. మీ అందరికీ మర్యాదగా చెప్తున్నాను, చేతిలో ఉన్న వెపన్స్ కింద పడేసి మర్యాదగా మాకు సరెండర్ అయిపోండి. కింద పడేయండిరా, లేకపోతే కాల్చి పడేస్తాడు. మీరు పడేయండిరా. వీరభద్రం, కామాక్షి సుందరం, మీరు మీ మనుషులతో బుద్ధిగా మా పోలీస్ వ్యాన్ లెక్కండి. పోలీస్ స్టేషన్ లో మీకు గ్రాండ్ బఫే అరేంజ్ చేశాం. హలో, నేను మీ ప్రిడిక్షన్స్ పండిట్ని. రేపటి నుండి మీ రాశి ఫలాలు తెలుసుకోవాలంటే మీరు కూడా ఐడియాకి మారిపోండి. ఒక ఐడియా మీ జీవితాన్ని మార్చేస్తుంది. ప్రాణాలతో మిగిలిన వాళ్ళన్నా సరెండర్ కాండి. ఇంతకంటే ఎక్కువ వైలెన్స్ చేయడం నా చేత కాదు. మళ్ళీ నన్ను కన్ఫ్యూజన్ గురి చేయొద్దు ప్లీజ్.